మీరు దొంగిలింపకూడదు, వంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఇది దేవుని ఆజ్ఞలు. దొంగిలించకూడదు. దొంగిలించడం అంటే ఏంటి? ఎదటవాడ వస్తువు నీ దగ్గర ఉండకూడదు. నేను చెప్పాను ఏమండి. రీతా జడ్సన్ గారు ఎంతమందికి తెలుసు ఇక్కడ? అబ్రహాం గారు వాళ్ళ ఆయన గారు చాలా, ఆయన ఇలా వస్తూ ఉంటేనే అందరూ పడిపోతూ ఉంటారు. అంత అభిషేకం. ఆవిడ కూడా అంత అభిషేకం ఏమండి. అయితే వాళ్ళు చానాళ్ళ క్రితం నేను చిన్న వయసులో ఉండగానే చూశాను. అప్పుడు 25 లక్షల అప్పుతో ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అంటండి. దేవుడు అన్నాడు, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, నేను దీవిస్తాను నిన్ను అని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక బీదరాలు పెట్టినటువంటి వందనాలకి చెవులు ఇవి వీళ్ళ దగ్గర ఉన్నాయి అంటండి. ఒక బీదరాలు తాకట్టు పెట్టుకుంది చెవులువి. అవి తీసుకెళ్ళి ఇచ్చేసే, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఏంటంటండి? అవి తీసుకెళ్ళి ఇచ్చేసే, నిన్ను ఆశీర్వదిస్తాను నేను అన్నాడు. తీరా చూస్తే ఆవిడ ఎక్కడుందో ఏమైపోయిందో తెలియదు అంటండి. ఏమండి, వాళ్ళ చుట్టాలు ఉంటారేమో, అక్కడికి వెళ్ళరండి అంటే వీళ్ళ దగ్గర 100 రూపాయలు కూడా ఉండేవి కావంట పెట్రోల్కి. అప్పులు అయిపోయిన వాళ్ళకి ఎలా ఉంటుందండి? కష్టంగా ఉంటుంది. ఇంట్లో తిండే లేకపోతే ఆ పెట్రోల్కి చూసుకొని పెట్రోల్ కొట్టించి మళ్ళీ వాళ్ళ చుట్టాలు ఉన్నారంటే అక్కడికి వెళితే ఏమోనండి ఆవిడ ఎక్కడ ఉందో తెలియదు. ఆవిడ కోసం తిరిగి ఏమండి ఆఖరికి ఎలా అయితే ఆవిడని పట్టుకొని ఇచ్చేశారంటండి. ఆ తర్వాత దేవుడు ఇలా చేయమని చెప్పి ఆయనే మరి వాళ్ళని హెచ్చించడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్దాం. అర్థమవుతుందండి. మరి మన దగ్గర పొరపాట్లు పెట్టుకొని దేవుని కార్యాలు జరగవు. లాజరస్ గారని ఉన్నారండి, ఏసన్న గారు. వీళ్ళిద్దరూ కలిసి మరి చక్క సేవ చేస్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితిలో ఒక ఇంటికి ఒక నడుము నొప్పితో బాధపడుతున్నటువంటి వ్యక్తి, ఏమండి మా ఆవిడ చానాళ్ళ నుంచి మంచంలో ఉంటుంది, మీరు వచ్చి ప్రార్థన చేయాలి అని కోరుకుంటే మాకు రావడం కొంచెం కష్టంగా ఉంది, కానీ మా వాలంటీర్స్ని పంపిస్తాము, కుర్రోళ్ళని పంపిస్తాం అని వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసినా జరుగుతాయి. అయితే వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు. చేసి వస్తే జరగలేదు. ఆ నడుము నొప్పితో అలాగే ఉంది. సరేలే, వాళ్ళు ఎన్నిసార్లు చెప్తున్నారు ఒకసారి పెడదాం అంటే, మరి ఏసన్న గారు భక్తుడు కదండి, మరి ఏమండి ఇలా వాళ్ళు అలా ప్రార్థన చేస్తూ ఉంటే అట్ల పెనం వచ్చి నాన్ స్టిక్ పెనం, అప్పుడు కొత్త అంటండి. ఏమండి నాన్ స్టిక్ పెనం టింగ్ 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 తిరుగుతూ ఉందంటండి. తిరుగుతూ ఉంటే ఈయన అనుకున్నట్ట బాగా ఆకలేస్తుంది, ఉపవాసంతో వెళ్ళారంటండి. ఏమండి ఉపవాసంతో వెళ్తే నాకు కాస్తంత చపాతీ మీద నా మనసు లాగుతుందా ఏంటి, అట్ల పెనం బయటికి పో అంటే మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా ఈవిడ నడుము నొప్పి తగ్గిపోవాలి అని ప్రార్థన చేస్తుంటే మళ్ళా అట్ల పెనం వచ్చి మళ్ళా తిరుగుతుందంటండి. ఏమండి ఈవిడ నడువు నొప్పి పోవాలి నాయనా అని ప్రార్థన చేస్తే మళ్ళీ అట్ల పెనమే వస్తుందంట. ఆయన అన్నాడంటండి, ఏంటోనయ్యా అస్తమానం నాకు కళ్ళు మూసి ప్రార్థన చేసినంతసేపు అట్ల పెనం తిరుగుతూనే ఉంది. నేను చెప్పాను ఫస్టే చెప్పాను అంటాడంటండి భర్త పక్క నుండి. ఏంటి నువ్వు చెప్పడమే ఏంటి? ఏమండి మేము ఎక్కడో ఒరిస్సాలో ఎక్కడ ఉండేవాళ్ళం, అక్కడ ఉద్యోగం చేసుకునేవాళ్ళం. రిటైర్డ్ అయిపోయి వచ్చేసేటప్పుడు అక్కడ అట్ల పెనం పక్కన వాళ్ళది ఒకసారి చూడండి అన్నప్పుడు ఇస్తే అట్టేయగానే పైకి తీసిపోయేదండి. ఏమండి ఆ అట్ల పెనం మాటికి తీసుకొచ్చేది ఈవిడి. ఏమండి వచ్చేసేటప్పుడు మన ఇంట్లో ఉండిపోయింది. అదేమి ఇద్దాంలే అని సంచిలో పెట్టిందంటండి. ఏం చేసిందంట? సంచిలో పెట్టింది. ఆ అట్ల పెనం కనబడుతుంది. అయ్యా మరి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి అయ్యా, దీంతో చెప్పాను ఎన్నిసార్లు చెప్పినా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మంచంలో ఉండి నేను చాకిరీ చేసి నా పని పోయి నా చాకిరీ ఎంత కష్టపడ్డానో, తీరా చూస్తే ఏమైంది, ఇప్పుడు ఒరిస్సా వెళ్ళాలండి. ఈ అట్ల పెనం పట్టుకొని ఒరిస్సా వెళ్ళాలి. ఏమండి బాగుందండి. చాలా జాగ్రత్త. మీరు ఎవరి దగ్గరైనా ఏమైనా తెచ్చుకుంటే మీరేం చేయాలి? అవునా కదా? ఎవరిదే ఆడకే. మా చిన్నమ్మ ఏదో బాక్స్ తీసుకొచ్చింది కాకరకాయ పచ్చడని. సరు ఇది కొంచెం రెడీ చేసి అక్కడ పెట్టి మూత ఎక్కడ ఉందో చూసి గప్పుకునే మూతలు వేరు చేసేస్తూ ఉంటాం తోమినప్పుడు. ఏమండి మనం ఏం చేయాలి మరి? ఈ వస్తువు మనం కొన్నదా, వేరే వాడదా, ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమంది దగ్గరికి వెళ్తే ఈ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతాయి, ఇంకొక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతాయి. ఎవరియో ఏంటో తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మన వస్తువు అంటే మళ్ళీ బయటికి రాదు. అందుకే మేము ప్యాకింగ్లు చేస్తాం. ఏమండి చిన్నప్పటి నుంచి ప్యాకింగ్లు అలవాటు కదా, ఆడకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. వీళ్ళేంటి
ఏమండి అదేంటది లేబరోళ్ళ ప్యాకింగ్ చేసుకెళ్ళటం ఏంటి అనుకున్నారు అందరూ. ఆ తర్వాత మా పద్ధతి అందరిలో ప్యాకింగ్ వచ్చి పెట్టుకున్నారు. వాళ్ళకి కష్టం ఉండదు, మనకి కష్టం ఉండదు. అది తోమి మళ్ళీ తేవాలంటే సంవత్సరానికి వస్తామో రామో తెలియదు. చాలా జాగ్రత్త. ఎవ్వరి వస్తువు మన దగ్గర పరుల సొమ్ము పాము వంటిది. ఏమండి పాము ఎదటి వాళ్ళ ఏమండి బాక్స్ చాలా బాగుంది అన్నాం అనుకోండి, ఏమండి అదేంటది పాములు అంటది అనమాట. గుర్తుపెట్టుకోండి, మనకి కార్యాలు జరగాలంటే మీరు దొంగిలించకూడదు, మీరు బొంకకూడదు. బొంకటం అంటే ఏంటి? బొంకటం అంటే ఏంటి? బొంకటం అంటే ఏంటండి తెలుసా? బొంగటానికి అర్థం తప్పు చేసి వాళ్ళు అరిచేదానికంటే మనం ఇంకొంచెం గట్టిగా అరుస్తాం. ఎందుకని? వాళ్ళు డౌన్ అవుతారని. చాలా జాగ్రత్త. అప్పుడు ఎవరు వింటారు? దేవుడు తీస్తాడు. కాబట్టి బొంకకూడదు, దొంగిలకూడదు, బొంకకూడదు. తర్వాత ఏమండి అబద్ధానికి జనకుడు ఎవరు? అబద్ధానికి జనకుడు ఎవరండి? సాతాను, అపవాది. మరి సాతానని అపవాదని వాడికి పేరంట. వాడు అబద్ధానికి జనకుడు. అబద్ధం వాడి కడుపులోంచి వస్తుంది. ఏమండి అబద్ధం అంటే ఎవరిది? సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను, నేనే సత్యం అంటాడు యేసుప్రభు. ఇప్పుడు అబద్ధం అంటే సాతాను. నువ్వు సాతాను వస్తువు వాడితే సాతాన్ని నీ మధ్యలో ఉండదా? ఏమండి అబద్ధాన్ని ప్రేమించి జరిగించే వారందరూ వెలుపట ఉంటారు అని ఉంది దేవుని వాక్యం. పరలోక రాజ్యం వెళ్ళరు. నువ్వు ఏమండి బొంకినా, దొంగిలించినా, అబద్ధం ఆడినా, ఏమండి దొంగిలించడం ఇవన్నీ పెద్ద స్టోరీలు ఉంటాయి. అయ్యగారు చెప్పినట్టు పెద్ద పెద్ద స్టోరీలు ఉంటాయి. ఆకాన్ అనేటువంటి వాడు ఎరికో పట్టణం శాపగ్రస్తమైంది, మీరు అక్కడికి వెళ్ళి మరి ఏమీ ముట్టుకోవద్దు. అక్కడ కొంతమంది దగ్గర మీరు వెళ్ళండి తెచ్చుకోండి అని చెప్పేవాడు దేవుడు. కొంతమంది దగ్గర తెచ్చుకోకూడదు. అది ఎరికో పట్టణం వస్తుంది, శాపగ్రస్తమైంది. మీరు వెంటనే దాన్ని ఏం చేయండి? బొత్తిగా నాశనం చేసేసి వచ్చేయండి, తగలబెట్టేసి వచ్చేయండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారంటండి? వెళ్ళి చూస్తే అబ్బా ఇంత పొడుగుందండి, బంగారపుగా మేము మూరడు ఉంటుంది. ఏమండి ఆ తర్వాత మంచి షీనారి వస్త్రం, అది రాజుల దగ్గర ఉంటుంది అలాంటి వస్త్రం. ఏమండి బంగారు కమ్మి ఆ వస్త్రం తీసుకొచ్చి ఏం చేశాడంటండి? అందరూ అక్కడ యుద్ధంలో పనికి ఉంటా ఉన్నారు, తీసుకోవద్దని చెప్పాడు దేవుడు, ఏదో ముట్టుకోవద్దని చెప్పాడని అటు ఇటు చూస్తూ ఉంటే వీడేం చేశాడంట? ఆ బంగారు కమ్మి మీద పడింది, ఆ వస్త్రం మీద పడింది. చిటుక్కుమని ఎలా మాయ చేశాడు, ఒక సంచిలో పెట్టేసుకున్నాడు. అర్జెంటు పని ఉందిరా, ఇంటికి వస్తాను రా, జస్ట్ ఇంటికి వస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను, మీరు ఇవన్నీ సర్దేటప్పుడు వచ్చేస్తాను, అర్జెంటు పని ఉంది అని చెప్పి ఏం చేశాడంటండి? ఇంటికి వచ్చేసి చెక్క గుడారంలో తవ్వేసి దాన్ని పాతి పెట్టేసి కంగారుగా మరలా పరిగెత్తి యుద్ధం చేసేద్దామంటే మొత్తం ఓడిపోతున్నారు. ఇశ్రాయేళ్ల ప్రజలంటే రాహాబ్ అనే వేశ్య మీ ఎదుట ఎవ్వరికి కూడా ధైర్యం సరిపోదు. మీ దేవుడు ఆకాశానికి దేవుడు, భూమి మీద దేవుడు, సముద్రాలు కూడా మీ దేవుడి ముందు నిలవో, మీ దేవుడే వాడితో యుద్ధం చేస్తున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు అని చెప్పింది ముందు యుద్ధానికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఏమైందండి? అబ్బాయి ఎంత మంచి పేరున్నాడు, ఎక్సలెంట్ దేవా మీకు స్తోత్రం అని ఆనందంతో అడిగి వేస్తే ఇశ్రాయేళ్ల ప్రజలు ఫట్ పని మొత్తం పడతానే ఉన్నారండి. ఏమండి దీని అంతటి కారణం ఏంటి? అయ్యో ఏంటి ప్రభువా నువ్వు ఇలా చేయడం ఏంటి? ఏ మనుషుడు నా ఎదుట నేరడని మీరు చెప్పారు, మమ్మల్ని ఇలా ఎందుకు చేశారని యెహోషువ ఏమండి నెత్తి మీద బూడు తీసుకొని రోజంతా మరి సాష్టాంగపడి చేసి పొద్దున మొదలుకొని రాత్రి వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేస్తే అప్పుడు మాట్లాడాడు దేవుడు. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నీలో ఏమండి శపితమైంది, దొంగిలించి దాచిన వాళ్ళు ఉన్నారు, రమ్మని చెప్పు. ఏమండి అసలు యుద్ధానికి వెళ్ళి చాలామంది నష్టపోయారు. ఉపవాసం ఉండి ఏడ్చి దేవుని సన్నిధిలో రోజంతా ప్రార్థన చేశారు. ఎలా ఉంటుంది యెహోషువ గారికి? ఎవడికి ఏం తక్కువైంది? ఏమండి దేవుడు వద్దన్న పని చేసుకోవడానికి అంత దౌర్భాగ్య పరిస్థితి ఎవరి దగ్గర ఉంది? రావాలి, ఒకసారి బయటికి రావాలి అన్నాడు. ఎవడు రావట్లా. దేవుడు చెప్తే ఏమండి వాళ్ళు లేకుండా ఉంటారా? ఎవరి దగ్గర ఉంది శపితమైన వస్తువు, ఎవరి దగ్గర ఉంది రావాలి బయటికి అంటే రావట్లేదండి. వాడు రానటువంటి పరిస్థితిలో మరి ఒకసారి ప్రభువా మరి మీరే ఏం చేస్తారు అంటే ఒకసారి అందరూ ఇశ్రాయేళ్ల
పెద్దలందరినీ తీసుకురా ఒకసారి ఎదురుగుంట పెట్టిన తర్వాత చీటీలు రాయి, ప్రతి గోత్రానికి చీటీ రాయి, వాళ్ళ పిల్లల గోత్రాలకి చీటీ రాయి, వాళ్ళ పిల్లల మనవాళ్ళు ఇవన్నీ రాస్తేనండి చీటీ పడిందంట, ఆకాను పేరు మీద పడిందంటండి. ఏమండి దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు చెప్పే వరకు కూడా ఈ ప్రాసెస్ ఎంతవరకు వెళ్ళిందో నాకు తెలియదు. అక్కడ అందరూ చచ్చిపోతూ ఉన్నారు, యుద్ధానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏమండి వాళ్ళు ఊరుకుంటారండి యుద్ధం? వాళ్ళు ఊరుకోరు, వెళ్తే చాలు చచ్చిపోతున్నారు. వీళ్ళు ఏం చేయాలి? ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, సమాధానం రావట్లా. ఒకడు ఉన్నాడు తప్పు చేసిన వాడు అంటే వాడు బయటికి రావట్లా. ఏడురా బాబు ఒక్కసారి మరి నువ్వు పక్కన పెడదాం అనేసి వీళ్ళు అనుకుంటుంటే అది జరగట్లా. ఆఖరికి వాడు చీటీలో బయటపడినప్పుడు ఏం చేసావు చెప్పు ఒకసారి. దేవునికి మహిమ చెల్లించు, అందరికి వందనాలు చెప్పు. ఒకసారి తప్పు చేసిన తప్పు చెప్పరా నాయన. ఏమండి మంచిగా అడిగాడు అనుకున్నారా? ఒళ్ళు మండిపోతుంది యెహోషువ గారికి. దేవుని కోసం రోషంగా బ్రతికేవాళ్ళు, వాళ్ళు దేన్ని లక్ష్య పెట్టరు, వాళ్ళు అసలు భూమి మీద దేన్ని కూడా లక్ష్య పెట్టరు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేశారు చెప్పంటే, వెళ్ళాను, షేనారు పై వస్త్రం బంగారపు కమ్మి తీసుకున్నా, ఎక్కడ ఉన్నాయి నా గుడారంలో దాచిపెట్టాను. ఏం చేయమంటావు ప్రభా? రాడుతో కూడా చంపేశాండి. అసలు వీడిని కొట్టడం అంటే కాదు, దేవుడు చెప్పాడు కొట్టమని, డబల కొట్టాలి వీడిని. ఏమండి మొత్తం నడవండి. వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకున్న కోళ్ళు, వాళ్ళకున్న బాతులు, వాళ్ళకున్న గేదెలు మొత్తం తీసుకున్నాడు. వాడి దాంట్లో ఎక్కడ కూడా ఏమి ఉండకూడదు సుమా, ఒక కర్ర కూడా ఉంచుకోండి బాబు, ఇదంతా శాపగ్రస్తం అనేసి అందరూ కూడా ఏం చేశారంట, కాను మనసే ద్రోహం నా కాన నిలిచెను దోషం, ఆ కోరులో ఆలోయలో లోకాన పూడ్చెను శాపం. ఏమండి దొంగతనం చేయకూడదు అన్న మాటకి ఎంత తీసుకొచ్చి అది చెప్పకపోతే మళ్ళీ అర్థం కాదు కదా. దొంగతనం చేస్తే ఏమైంది? ఏమండి ఆవిడ అట్ల పెనం, ఏమండి వాళ్ళ చెవులు ఇయ్యి, నీ ఆశీర్వాదానికి నాకు లాంటి వాళ్ళు వచ్చి ఎంత ప్రార్థన చేసినా ఏమవుదో, ఎక్కడ తప్పు ఉందో చూడాలి మనం. అసలు ఏం చేయమంటారు ప్రభువా? ఏం చేస్తే నా జీవితం ఆశీర్వదింపబడద్ది, ఏం చేస్తే నేను దీవించబడతాను అని అడగాలి. అవి దేవుని ఆజ్ఞలు కట్టడలు అనమాట అండి. ఏమండి అబద్ధం ఆడకూడదు, బొంకకూడదు, దొంగిలకూడదు, సింపుల్గా కనపడినట్టు ఉన్నాయి. ఆకాను ఏమైపోయాడు? ఇక చూస్తే కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి చెప్పుకుంటే సరిపోద్ది మనకి టైం. ఏమండి కాబట్టి దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించాలి. దేవుని ప్రేమించడం, అది మనిషిని ప్రేమించడం అంటే ఏమండి మనుషుల్ని ప్రేమిస్తే కనుక ప్రేమ ఎవరికి హాని చేయదు కదా. ఏమండి ప్రేమ ఎవరికైనా హాని చేస్తండి? హాని చేయదు, ఎవరికి చంపేయదు. యేసు ప్రభుని చంపేసినట్టు చంపదు. కాబట్టి మరి ఇంకా చాలా చకచక చదువునానా అది ఏంటి దొంగతనం చేసిన తర్వాత ప్రమాణం అండి, ఒట్టండి అంటారు. ఏం ఒట్టంట? ఏం ఒట్టంటండి? దేవుడు సాక్షిగా, యెహోవా సాక్షిగా. ఏమండి నీ బ్రతుకు అప్పుడే పేలిపోద్దు చేస్తా. యెహోవా సాక్షి, యెహోవా మధ్యలో పెట్టారనుకోండి, ఏమండి ఎవరన్నా రాకపోవచ్చేమో, అబద్ధం అని ఏ దేవతలన్నా రాకపోవచ్చు, రావు. కానీ దేవునికి నువ్వు మధ్యవర్తిగా పెట్టావు అంటే, దేవునికి మధ్యవర్తిగా పెడితే ఏమవుద్ది? నీ సాక్ష్యం అబద్ధంగా ఉండకూడదు, చాలా జాగ్రత్త. ఏం చేయకూడదు? నీ అబద్ధానికి దేవుని నామాన్ని వాడకూడదు, అపవిత్రపరిచినట్లు అవుద్ది, చాలా జాగ్రత్త. నేను యెహోవాను,